నిజామాబాద్ జిల్లా గోపల్పల్లి రామకృష్ణ మఠంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై గర్భిణీ స్త్రీలు బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజన, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. రాబోతున్నటువంటి మేడమ్స్ అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు తల్లిపాల వారోత్సవాలు మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాము. చాలా మందికి ముందటి కన్నా కూడా ఇప్పుడు ఎంతో అవగాహన వచ్చింది. చాలామంది కూడా ముందటంతా అంటే ఒకప్పుడు మన తాతల కాలంలో తల్లిపాలు మాత్రమే ఉండేవి. అప్పుడు కొత్త పాలు, డబ్బా పాలని లేవు. తర్వాత మనలో కొంచెం చదువు పెరుగుతూ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మళ్ళీ పోత పాలకి, డబ్బా పాలకి అనుకుంటూ ఇన్స్టెంట్ డైవర్ట్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ తల్లిపాలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనకు పుట్టిన పిల్లల పరిస్థితి ఎలా ఉంది. చదువుకున్న గుర్తుపెట్టుకోవడానికి కింద పడుతున్నారు పిల్లలు. ఒక చిన్న దెబ్బలు ఉంటే తట్టుకోవాలంటే కూడా వాళ్ళకి శక్తి లేదు. వెంటనే అమ్మ వస్తుందని ఎంత పసుపెట్టగానే తగ్గిపోయేది. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే పిల్లలు అంత అంటే పేరు తట్టుకోలేదు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏదైతే అంతర్గత శక్తి ఉంటుందో అది మెంటల్లీ తగ్గిపోయింది, శారీరకంగా మానసికంగా రెండు కూడా పిల్లల్లో బాగా తగ్గిపోయింది. అంతటికీ కారణం ఇప్పుడు అది మేడం చెప్పినట్టుగా ఏదైతే ఫస్ట్ ఒకటే రెండే చూస్తాం మనం. పిల్లలు పుట్టగానే ఏడ్చాడా లేదా, ఒకటి మళ్ళీ పాలు పెట్టాక